హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సారీ గైస్, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీ అందరి సహకారంతో 1000 సబ్స్క్రైబర్స్ పూర్తి అయ్యాయి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు నేను 2021లో రిలీజ్ అయిన గాడ్జిల్లా విట్స్ కాంగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. 5 సంవత్సరాలు గడిచిపోయింది గాడ్జిల్లా కింగ్ గిదోరాని చంపేసి. మనకు అప్పుడే స్కల్ ఐలాండ్లో ఉన్న కాంగ్ని చూపిస్తారు. మోనార్క్ ఆర్గనైజేషన్ కాంగ్ మీద నిఘా పెట్టి ఉంటుంది. ఎందుకంటే కాంగ్ ఆ ఐస్లాండ్ నుండి బయటకు వెళ్తాడేమో అని. ఒకవేళ కాంగ్ బయటకు వెళ్ళాడు అంటే కాంగ్కి ఇంకా గాడ్జిల్లాకి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది అని. నిజానికి వాటి రెండిటికి ఒకదానికి ఒకటి పడవు. కాంగ్ ఈ ఐస్లాండ్లో చివరిగా మిగిలిన అడవి మనుషుల యొక్క ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకొని ఉంటాడు. ఆ అమ్మాయి పేరు జియా. ఆ పాపకి చెవులు వినిపించవు, మాటలు రావు. కానీ కాంగ్తో సైగలు చేస్తూ మాట్లాడుతుంది. వాళ్ళు ఇద్దరు ఒకరి సైగలు ఒకరికి చాలా బాగా అర్థమవుతాయి. అక్కడే మనకు ఇంకోవైపు బెర్నీ అనే అతన్ని చూపిస్తారు. అతను అపెక్స్ సైబర్నెటిక్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కంపెనీ మనుషులు మరియు జంతువుల్లా ఆలోచించే రోబోట్స్ని తయారు చేస్తుంది. బెర్నీకి తన కంపెనీ మీద అనుమానం వస్తుంది. అందువల్ల కంపెనీ యొక్క మొత్తం డాటాని ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుంటాడు. అప్పుడే గాడ్జిల్లా ఆ ప్రదేశంలో దాడి చేస్తుంది. ఇంకా కంపెనీ మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది. బెర్నీకి అక్కడ ఒక పెద్ద డివైస్ కనిపిస్తుంది. అతనికి అర్థం కాదు ఇది ఎందుకు తయారు చేశారు అనేది. ఆ సంఘటన తర్వాత ప్రపంచం మొత్తం ఆలోచనలో పడుతుంది. గాడ్జిల్లా టైటాన్స్ యొక్క రక్షకుడు మరియు మనుషులకు స్నేహితుడు. అలాంటిది ఇప్పుడు మనుషులకు ప్రమాదకరంగా మారింది. ఇంకోవైపు మనకు మ్యాడిసన్ అనే అమ్మాయిని చూపిస్తారు. ఈ విషయం తెలిసి మ్యాడిసన్ చాలా కంగారు పడుతుంది. ఎందువల్ల గాడ్జిల్లా మనుషులకు శత్రువుగా మారింది అని. ఎందుకంటే ముందుగా జరిగిన పార్ట్లో గాడ్జిల్లా ఆ అమ్మాయిని కాపాడి ఉంటుంది. ఆ అమ్మాయి తన తండ్రి మార్క్ వద్దకు వెళ్తుంది. ఇంకా అంటుంది గాడ్జిల్లా అలా చేయడానికి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది అని. కానీ మార్క్ అంటాడు టైటాన్స్ కూడా మనుషులలాగే, వాటి మైండ్ కూడా మారుతూ ఉంటుంది. కానీ మ్యాడిసన్ అది నమ్మదు. అందుకే ఆమె తన ఫ్రెండ్తో కలిసి బెర్నీని కలవడానికి వెళ్తుంది. ఎందుకంటే బెర్నీ తన బ్రాడ్కాస్ట్లో గాడ్జిల్లా ఇంకా అపెక్స్ కంపెనీ గురించి చెప్తుంటాడు. బెర్నీని కలిసిన తర్వాత అతను అపెక్స్ కంపెనీ హాంకాంగ్ బేస్కి ఏదో ఒక పెద్ద వస్తువుని తరలిస్తుంది అని, అది ఏంటో మనం తెలుసుకోవాలి అని అంటాడు. ఇంకోవైపు మనకు అపెక్స్ కంపెనీ సీఈఓని చూపిస్తారు. అతను డాక్టర్ నీతన్ ను కలవడానికి వెళ్తాడు. డాక్టర్ నీతన్ అంతకుముందు మోనార్క్ ఆర్గనైజేషన్ లో పనిచేసేవాడు. అప్పుడు అతని సబ్జెక్ట్ హోలో ఎర్త్. శాస్త్రవేత్తలు అనుకునే దాని ప్రకారం మన భూమి మధ్యలో ఉండే దానిని హోలో ఎర్త్ అంటారు అని. మనుషులు దానిని వెతకడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఎవరైతే దానిని వెతకడానికి వెళ్లారో ఎప్పటికీ తిరిగి రాలేదు. అందరూ అనుకుంటారు అక్కడ ఈకో సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని. ఒకవేళ మనుషులు అక్కడికి వెళ్ళగలిగితే వాళ్ళు ఆ ప్రపంచం యొక్క ఎనర్జీతో మానవజాతికి చాలా ప్రయోజనాలు చేయొచ్చు అని అపెక్స్ కంపెనీ సీఈఓ డాక్టర్ నీతన్ తో అంటాడు. వారి కోసం అతన్ని హోలో ఎర్త్ వెతకమని. డాక్టర్ నీతన్ అంటాడు మా అన్నయ్య కూడా హోలో ఎర్త్ వెతకడానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అతని టీం అక్కడికి చేరుకుందో అక్కడి గ్రావిటీ మారిపోయింది. దాని కారణంగా అందరూ చనిపోయారు. అపెక్స్ కంపెనీ సీఈఓ అంటాడు మేము ఒక క్రాఫ్ట్ తయారు చేశాము. అందులో మనం ఆ వాతావరణంలోకి వెళ్ళవచ్చు. ఒకవేళ మనం అక్కడికి చేరుకున్నాము అంటే మనం గాడ్జిల్లాని ఓడించవచ్చు. డాక్టర్ నీతన్ వాళ్ళ మాటలను నమ్ముతాడు. ఇంకా అతను తన స్నేహితురాలు డాక్టర్ ఐరిన్ వద్దకు వెళ్తాడు. ఆమె స్కల్ ఐలాండ్ లో కాంగ్ ని గమనిస్తూ ఉంటుంది. కాంగ్ ఎవరైతే చిన్న అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాడో ఆ అమ్మాయిని డాక్టర్ ఐలిన్ కూడా దత్తత తీసుకొని ఉంటుంది. ఆ అమ్మాయిని డాక్టర్ ఐలిన్ కూడా అడాప్ట్ చేసుకొని ఉంటుంది. ఆమె ఆ పాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. డాక్టర్ నీతన్ ఐలిన్ తో అంటాడు మనం హోలో ఎర్త్ ని కనిపెట్టాలి అని. అప్పుడే మనం అక్కడి ఎనర్జీతో గాడ్జిల్లాని ఓడించగలం. కాంగ్ కి ఆ ప్లేస్ ఎక్కడ ఉందో తెలుసు. కాంగ్ మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళగలడు. ఎందుకంటే టైటాన్స్ లోపల సహజ గుణం ఉంటుంది అవి పుట్టిన ప్రదేశానికి వెళ్ళడానికి. అలా చేయడం వల్ల కాంగ్ కి కూడా తన సొంత ఇల్లు దొరుకుతుంది. డాక్టర్ ఐలిన్ అతని మాటలకు ఒప్పుకుంటుంది. ఇంకా వాళ్ళు కాంగ్ కి మత్తు ఇచ్చి పెద్ద నావీ షిప్ లో అట్లాంటికాకి తీసుకొని వెళ్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళు సముద్రం మధ్యలోకి
వెళ్తారో అప్పుడే గాడ్జిల్లా కాంగ్ మీద దాడి చేస్తుంది. నీటిలో ఉండడం వల్ల కాంగ్ కి పోరాటంలో చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల నావి కాంగ్ కి సహాయం చేయడం కోసం మిసైల్స్ ని వదులుతుంది. కాంగ్ నీటిలో నుంచి షిప్ మీదకి వచ్చేస్తాడు. దాని తర్వాత అన్ని షిప్ లో ఉన్న ఇంజన్స్ ని ఆఫ్ చేసేస్తారు. అప్పుడు గాడ్జిల్లా అనుకుంటుంది అందరూ చనిపోయారు అని, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాంగ్ ని హెలికాప్టర్ల సహాయంతో ఎయిర్ లిఫ్ట్ చేసి ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్తారు. ఎక్కడైతే హోలో ఎర్త్ కి వెళ్ళడానికి మార్గం ఉందో అక్కడికి. కాంగ్ అడాప్ట్ చేసుకున్న పాప కాంగ్ కి సైగలు చేస్తూ చెప్తుంది ఇప్పుడు అతను ఏం చేయాలో అనేది. కాంగ్ కి అది అర్థమవుతుంది. ఇంకా కాంగ్ హోలో ఎర్త్ వైపు ముందుకు వెళ్తుంటాడు. మిగతా టీం కూడా అపెక్స్ కంపెనీ తయారు చేసిన క్రాఫ్ట్ లో కాంగ్ వెంట వెళ్తారు. ఇంకా వాళ్ళు తొందరగానే హోలో ఎర్త్ కి చేరుకుంటారు. అక్కడి ఈకోసిస్టమ్ స్కల్ ఐలాండ్ లో లాగే ఉంటుంది. కాంగ్ అక్కడే పుట్టాడు. ఇంకా ఇక్కడ కాంగ్ కి తన పూర్వీకులకు సంబంధించిన ఒక గొడ్డలి దొరుకుతుంది. అది గాడ్జిల్లా యొక్క ఎముకలతో తయారు చేసింది. ఇక్కడ 1000 సంవత్సరాలకు ముందే గాడ్జిల్లా ఇంకా కాంగ్ యొక్క పూర్వీకులకు యుద్ధం జరిగి ఉంటుంది. ఇంకోవైపు మనకు బెర్నీ, మాడిసన్ ఇంకా తన ఫ్రెండ్ ని చూపిస్తారు. వాళ్ళు హాంకాంగ్ లో ఉన్న అపెక్స్ కంపెనీ సీక్రెట్ బేస్ కి చేరుకుంటారు. అక్కడ అపెక్స్ కంపెనీ ఒక మెకో గాడ్జిల్లాని తయారు చేసి ఉంటుంది. అంటే మిషన్ గాడ్జిల్లా. దానిని కింగ్ గిదోరా తెగిన తల యొక్క లోపల నుంచి డాక్టర్ సిరిజోవా కొడుకు డాక్టర్ రెన్ సిరిజోవా టెలిపతి ద్వారా కంట్రోల్ చేస్తుంటాడు. కానీ ఈ మిషన్ గాడ్జిల్లా పనిచేయడం కోసం కావాల్సిన పవర్ వారి వద్ద ఉండదు. అందుకే వారికి హోలో ఎర్త్ యొక్క ఎనర్జీ అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ మిషన్ గాడ్జిల్లాని పనిచేసేలా చేసి ప్రపంచం మొత్తం వారి ఆధీనంలోకి వచ్చేలా చేసుకుందాం అనుకుంటారు. ఇంకోవైపు కాంగ్ తన పూర్వీకుల యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడే తన దగ్గర ఉన్న గొడ్డలి మెరవడం మొదలవుతుంది. కాంగ్ ఆ గొడ్డలి ఆకారంలో ఉన్న ప్లేస్ లో పెడతాడు. దాని తర్వాత ఆ గొడ్డలి భూమి యొక్క కోర్ నుంచి రేడియేషన్ ఎనర్జీని లాగడం మొదలు పెడుతుంది. ఇంకా ఆ గొడ్డలి చార్జ్ అవుతుంది. ఇక్కడ వాళ్లకు ఆ ప్రదేశం యొక్క ఎనర్జీ సోర్స్ గురించి తెలుస్తుంది. అక్కడే ఉన్న అపెక్స్ కంపెనీ టీం ఈ ఎనర్జీ సోర్స్ యొక్క శాంపిల్ ని వారి హాంకాంగ్ లో ఉన్న బేస్ కి పంపించడం మొదలు పెడతారు. అప్పుడు డాక్టర్ ఐలిన్ అలా చేయొద్దు అని అంటుంది. కానీ వాళ్ళు ఆమె మాట వినరు. ఇంకోవైపు గాడ్జిల్లాకు తెలుస్తుంది ఎవరో హోలో ఎర్త్ కి వెళ్లి అక్కడ ఏదో చేస్తున్నారు అని. అందువల్ల దానికి చాలా కోపం వస్తుంది. ఇంకా అది అటామిక్ రేస్ తో భూమికి ఒక రంధ్రం పెడుతుంది. ఇంకోవైపు హోలో ఎర్త్ లో చూపిస్తారు అపెక్స్ కంపెనీ టీం అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ కాంగ్ కి అర్థమవుతుంది వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అని. ఇంకా కాంగ్ వారి క్రాఫ్ట్ ని నాశనం చేస్తుంది. ఇంకోవైపు గాడ్జిల్లా దాని అటామిక్ రేస్ తో భూమిపై నుంచి హోలో ఎర్త్ వరకు రంధ్రం చేస్తుంది. అందులో నుంచి కాంగ్ బయటకు వస్తాడు. అప్పుడు కాంగ్ ముందు గాడ్జిల్లా ఉంటుంది. వారి మధ్య 1000 లక్షల సంవత్సరాల శత్రుత్వం ఉంది. వాటి రెండిటి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. గాడ్జిల్లా కాంగ్ పైకి దాని అటామిక్ రేస్ ని వదులుతుంది. కాంగ్ తన దగ్గర ఉన్న పూర్వీకుల గొడ్డలి దానికి అడ్డు పెడతాడు. ఆ అటామిక్ రేస్ వల్ల ఆ గొడ్డలి చార్జ్ అవుతుంది. వెంటనే ఆ గొడ్డలితో గాడ్జిల్లా మీద దాడి చేస్తాడు. దాని కారణంగా అవి రెండు వెళ్లి దూరంగా పడిపోతాయి. కాంగ్ వెంటనే లేచి నిల్చుంటుంది. వెంటనే దాని గొడ్డలిని తీసుకుంటుంది. కానీ ఇప్పుడు గొడ్డలి లోపల ఎలాంటి చార్జ్ లేదు. చార్జ్ అయిపోయి ఉంటుంది. గాడ్జిల్లా ఇంకోసారి లేస్తుంది. ఇప్పుడు వాటి మధ్య ఇంకోసారి భయంకరమైన ఫైట్ జరుగుతుంది. ఈసారి గాడ్జిల్లా చేతిలో కాంగ్ ఓడిపోతుంది. గాడ్జిల్లా కాంగ్ గుండెపైన దాని కాళ్ళని పెడుతుంది. దానితో కాంగ్ స్పృహ కోల్పోతుంది. ఇంకోవైపు హాంకాంగ్ యొక్క బేస్ లో బెర్నీ, మాడిసన్ ఇంకా తన ఫ్రెండ్ ని అపెక్స్ కంపెనీ మనుషులు పట్టుకొని ఉంటారు. ఇక్కడ అపెక్స్ కంపెనీ హోలో ఎర్త్ నుంచి వచ్చిన ఎనర్జీతో ఆ మిషన్ గాడ్జిల్లా పనిచేసేలా చేయాలి అనుకుంటారు. కానీ రెన్ సిరిజోవా అపెక్స్ కంపెనీ సీఈఓతో అలా చేయొద్దు అంటాడు. కానీ అతని మాటలు అతను పట్టించుకోడు. హోలో ఎర్త్ నుంచి వచ్చిన ఎనర్జీ శాంపిల్ తో వారి ఎనర్జీని తయారు చేస్తారు. ఇంకా మిషన్ గాడ్జిల్లాని యాక్టివేట్ చేస్తారు. రెన్ సిరిజోవా మిషన్ గాడ్జిల్లాని టెలిపతి ద్వారా కంట్రోల్ చేస్తుంటాడు. కానీ అతని వల్ల అది కాదు. ఎందుకంటే పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా అతను అక్కడే అటామిక్ ఎనర్జీ వల్ల చనిపోతాడు. ఇక్కడ మిషన్ గాడ్జిల్లా పూర్తిగా కంట్రోల్ కోల్పోతుంది. అది అపెక్స్ కంపెనీ సీఈఓ ఎవరైతే ఈ మిషన్ గాడ్జిల్లాని తయారు చేశారో అతన్ని చంపేస్తుంది. ఇంకా ఇప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. అక్కడే నిజమైన గాడ్జిల్లా ఉంటుంది. నిజమైన గాడ్జిల్లాకి ముందు నుంచే మిషన్ గాడ్జిల్లా మీద అనుమానం ఉంది. అందుకే అది అంతకు ముందు అపెక్స్ కంపెనీ మీద దాడి చేసింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు అనుకుంటుంది గాడ్జిల్లా
మనుషుల వైపే ఉంది అని. ఇప్పుడు మిషన్ గాడ్జిలాకి ఇంకా నిజమైన గాడ్జిలాకి మధ్య ఫైట్ జరుగుతుంది. కానీ మిషన్ గాడ్జిలా నిజమైన గాడ్జిలా కంటే చాలా బలమైనది. అందువల్ల అది నిజమైన గాడ్జిలాని ఓడిస్తుంది. ఇంకోవైపు డాక్టర్ నేథన్, డాక్టర్ ఎలిన్ జియాతో కలిసి హోలో ఎర్త్ నుంచి క్రాఫ్ట్ లో బయటకు వస్తారు. జియా మెల్లిగా కాంగ్ వద్దకు వెళ్తుంది. ఆమె గమనిస్తుంది కాంగ్ హార్ట్ బీట్ మెల్లిమెల్లిగా తగ్గుతుంది అని. అదే విషయం డాక్టర్ నీతన్ తో ఇంకా ఐలిన్ తో చెప్తుంది. ఇప్పుడు వాళ్లకు అర్థమవుతుంది కాంగ్ కి ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వాలి అని. అప్పుడు డాక్టర్ నీతన్ ఏదైతే హోల్ ఎర్త్ లోకి వెళ్లడానికి ఉపయోగించిన క్రాఫ్ట్ ఉందో దానిని కాంగ్ హార్ట్ వద్దకు తీసుకువచ్చి పేల్చాలి అనుకుంటాడు. అతను అలాగే చేస్తాడు. దానితో కాంగ్ స్ప్రోలోకి వచ్చి లేస్తుంది. అప్పుడే జియా కాంగ్ తో సైగలు చేస్తూ చెప్తుంది గాడ్జిల్లా మన శత్రువు కాదు, మన శత్రువు మిషన్ గాడ్జిల్లా. కాంగ్ జియా మాటలను అర్థం చేసుకుంటాడు. మిషన్ గాడ్జిల్లా నిజమైన గాడ్జిల్లాని చంపబోతుంది. అప్పుడే కాంగ్ వెనుక నుంచి వచ్చి దానిని పట్టుకుంటాడు. ఇక్కడ గాడ్జిల్లా కూడా అర్థం చేసుకుంటుంది కాంగ్ దానికి సహాయం చేస్తున్నాడు అని. దాని తర్వాత అవి రెండు కలిసి మిషన్ గాడ్జిల్లాతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. కానీ మిషన్ గాడ్జిల్లా వాటి రెండిటి కంటే చాలా బలమైనది. కాంగ్ తన గొడ్డలి సహాయంతో మిషన్ గాడ్జిల్లా మీద దాడి చేస్తుంటాడు. కానీ దాని ప్రభావం మిషన్ గాడ్జిల్లా మీద చూపించదు. ఎందుకంటే గొడ్డలి లోపట ఇప్పుడు ఎలాంటి అటామిక్ పవర్ లేదు. అక్కడే అపెక్స్ కంపెనీ బేస్ లో చూపిస్తారు. బెర్నీ దగ్గర ఉన్న వైన్ ని మాడిసన్ ఫ్రెండ్ అక్కడ ఉన్న మిషన్ లో పోస్తాడు. ఏ మిషన్ తో అయితే మిషన్ గాడ్జిల్లా పనిచేస్తుందో అందులో. దానితో అక్కడ షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. దాని కారణంగా మిషన్ గాడ్జిల్లా కొన్ని నిమిషాలు ఆగిపోతుంది. అదే సమయంలో గాడ్జిల్లా దాని అటామిక్ రేస్ తో కాంగ్ గొడ్డలిని చార్జ్ చేస్తుంది. వెంటనే కాంగ్ ఆ గొడ్డలితో మిషన్ గాడ్జిల్లాని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. ఇంకా దాని తలను దాని నుంచి వేరు చేస్తాడు. దాని తర్వాత కాంగ్ ఇంకా గాడ్జిల్లా ఎదురెదురుగా ఉంటాయి. ఇప్పుడు అవి రెండు ఒకదానికి ఒకటి వాటి ఉనికిని తెలుసుకున్నాయి. అంటే అవి నిజం తెలుసుకున్నాయి. కాంగ్ ఇంకా గాడ్జిల్లా రెండు ఈ ప్రపంచంలో ఒక భాగం అని. గాడ్జిల్లా దాని సముద్రం యొక్క ప్రపంచంలోకి తిరిగి వెళ్లిపోతుంది. అక్కడే మనకి మోనార్క్ ఆర్గనైజేషన్ ని చూపిస్తారు. హోల్ ఎర్త్ ని గమనించడం కోసం అక్కడ ఒక అబ్జర్వేషన్ పోస్ట్ ని పెడుతుంది. ఇప్పుడు కాంగ్ హోలో ఎర్త్ లోకి వెళ్లిపోయాడు. కాంగ్ అక్కడి రక్షకుడు ఇంకా రాజు కూడా. ఈ మూవీకి సంబంధించిన పార్ట్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. నేను అనుకుంటున్నాను ఈ స్టోరీ మీకు నచ్చింది అని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.